బిడ్డలారా, ఆ కృప కలిగిన దేవుడు మనం ఎన్నిసార్లు బాధ పెట్టినా, ఎన్నిసార్లు నిందించినా, ఎన్నిసార్లు అవమానపరిచినా మాటికి యేసయ్యని సిలువ వేస్తానే ఉంటాం. మన మాటల ద్వారానో, మన చూపుల ద్వారానో, మన తలంపుల ద్వారానో, మన నడక ద్వారానో, మన పడక ద్వారానో ఏదో ఒక విషయంలో ప్రభువుని సిలువ వేస్తూనే ఉంటాం. కానీ మళ్ళీ ఏమంటాం? మనం అతి పరిశుద్ధులం. హల్లెలూయా. చేసిన తప్పును ఒప్పుకునే సమర్థత లేదు మనకి. కానీ బైబిల్లో పరిశుద్ధులు చేసిన తప్పులు ఒప్పుకున్నారు కనుక పరిశుద్ధులుగా, దేవునికి స్నేహితులుగా రాయబడ్డారు. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఈ పరిశుద్ధ గ్రంథంలో వారి పేర్లు లిఖించబడ్డాయంటే వారి జీవితంలో ఏం కలిగి ఉన్నారంటే వాళ్ళు చేసిన తప్పుని ఒప్పుకునే వాళ్ళుగా ఉన్నారు. ఒప్పుకున్నారు కనుక దేవుని సన్నిధిలో వాళ్ళు, దేవుని పరిశుద్ధ గ్రంథములో వాళ్ళ పేర్లు లిఖించబడ్డాయి. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా.